వరుస హిట్స్ తో టాలీవుడ్ ను రూల్ చేసిన ఒక స్టార్ హీరోయిన్ కెరీర్ ఇప్పుడు కీలక మలుపు దగ్గర ఆగిపోయింది. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత సైలెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చి ఒకే ఒక్క సినిమా సక్సెస్ పై భారీ అంచనాలు పెట్టుకుంది. నటిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్స్ మారుతూ ఎదురుచూపులు పెరుగుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? 2023లో శాకుంతలం, ఖుషి ఒకే ఏడాదిలో 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సమంత. అయితే ఈ 2 సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఆ తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత 2025లో తానే స్వయంగా నిర్మించిన శుభం సినిమాలో గెస్ట్ అపీరియన్స్ తో కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ పవర్ఫుల్ కంబ్యాక్ కోసం సిద్ధమవుతోంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై నిర్మిస్తున్న సినిమా మా ఇంటి బంగారం. నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలో సమంత డ్యూయల్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. ఒక క్యూట్ అమ్మాయి వెనుక దాగి ఉన్న డార్క్ పాస్ట్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్లో కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఆమె కెరీర్లోనే చాలా కీలకంగా మారింది. మొదట ఈ సినిమాను మే 15, 2026న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఐపీఎల్ సీజన్తో పాటు ఇతర కారణాల వల్ల సినిమా ఇప్పుడు జూన్ 19కి వాయిదా పడింది. ఇండస్ట్రీలో మరో టాక్ కూడా వినిపిస్తోంది. ప్రమోషన్స్ ఆలస్యం కావడం, రిలీజ్ టైంకు సరైన బజ్ క్రియేట్ కాకపోవడం, అలాగే కొన్ని సెన్సార్ సంబంధిత చర్చలు కూడా ఈ డిలేకు కారణమయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్, రిలీజ్ విషయంలో వచ్చిన ఆలస్యం సమంత అభిమానుల్లో కూడా ఆసక్తితో పాటు టెన్షన్ పెంచుతోంది. ఎందుకంటే ఇది కేవలం మరో సినిమా కాదు, సమంతకు ఇది ఒక కంబ్యాక్ ఛాన్స్. నటిగా, నిర్మాతగా మళ్లీ తన మార్క్ చూపించాల్సిన సమయం. మా ఇంటి బంగారం నిజంగానే సమంత కెరీర్ను మళ్లీ బంగారంలా మెరిపిస్తుందా, లేక ఎదురు చూపులు ఇంకా కొనసాగుతాయా చూడాలి. ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో కనిపిస్తూ సౌత్ లోనే టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకెళ్లిన పూజా హెగ్డే ఇప్పుడు వరుస ఫ్లాపులతో స్ట్రగుల్ అవుతూ మళ్లీ ఒక హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఆమె కెరీర్ కి బూస్ట్ ఇస్తుంది అనుకున్న భారీ సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండటం వెనక కారణం ఏంటి? ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లిన పూజా హెగ్డేకి తెలుగులో అలా వైకుంఠపురంలో తర్వాత, తమిళంలో బీస్ట్ తర్వాత ఆశించిన స్థాయి సక్సెస్ మాత్రం రాలేదు. హిందీలో ఇప్పటిదాకా ఇంకా హిట్ పడలేదు. రీసెంట్ గా రజనీకాంత్ కూలీలో స్పెషల్ సాంగ్ తో మళ్లీ అటెన్షన్ తెచ్చుకున్న పూజ ఇప్పుడు మాత్రం ఒకే ఒక్క సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. అదే జననాయగన్. దర్శకుడు వినోద్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మొదట జనవరి 9, 2026న సంక్రాంతి బరిలోకి రావాల్సిందే. కానీ సెన్సార్ వివాదాలు సినిమాను వరుస వాయిదాల దారిలోకి తీసుకెళ్లాయి. కొన్ని సన్నివేశాలపై సిబిఎఫ్సి అభ్యంతరాలు వ్యక్తం చేయడం, రివైజింగ్ కమిటీ, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కలిసి రిలీజ్ ను సందిగ్ధంలో పడేశాయి. మే రిలీజ్ టాక్ వచ్చినా రిలీజ్ కాలేదు. తర్వాత జూన్ 18 అంటూ వార్తలొచ్చాయి. కానీ ఇంకా అధికారిక క్లారిటీ మాత్రం లేదు. ఇది విజయ్ కెరీర్ లో చివరి సినిమా కావడం, భారీ బడ్జెట్, పొలిటికల్ బ్యాక్డ్రాప్, బాబీ డియోల్ విలన్ పాత్ర, అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం ఇవన్నీ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. ఇక పూజా హెగ్డేకు అయితే ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్. జననాయగన్ హిట్ అయితే మళ్ళీ టాలీవుడ్, కాలీవుడ్లో ఆమెకు స్టార్ హీరోల సరసన భారీ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా నిజంగానే పూజా హెగ్డే కెరీర్కు టర్నింగ్ పాయింట్ అవుతుందా, లేక ఈ వెయిటింగ్ ఇంకా కొనసాగుతుందా చూడాలి. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయింది. టాలీవుడ్, బాలీవుడ్ రెండింట్లోనూ స్టార్ హీరోయిన్ ట్రేస్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఆ స్టార్ హీరోయిన్ నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఒక్క సినిమా పైనే మొత్తం ఫోకస్ పడేలా చేసింది. అది కూడా వివాదాలు, వాయిదాలు, రూమర్ల మధ్య ఆ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అసలు ఈ సినిమా ఆమె కెరీర్ ను మళ్లీ టాప్ గేర్ లోకి తీసుకెళ్తుందా? కియారా అద్వానీ గత కొన్నేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా కనిపించింది. అయితే గేమ్ చేంజర్ పై భారీ అంచనాలున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ రామ్ చరణ్ కెరీర్లోనూ పెద్ద డిసప్పాయింట్ గా మారింది. ఇక బాలీవుడ్ లో కూడా వార్ 2 పై భారీ హైప్ కనిపించింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి స్టార్లతో వచ్చిన ఈ స్పై యాక్షన్ ప్రాజెక్ట్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గ స్థాయిలో బాక్సాఫీస్ రన్ ఇవ్వలేకపోయింది. దీంతో ఇప్పుడు కియారా ఫోకస్ మొత్తం ఒకే సినిమాపై పడింది. కియారా ఫోకస్ ఇప్పుడు టాక్సిక్ మీదే ఉంది. KGF 2 తర్వాత హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా ఇప్పటికే టీజర్తో భారీ బజ్ క్రియేట్ చేసింది. కానీ బోల్డ్ కంటెంట్, మతపరమైన అభ్యంతరాలు, కియారా సీన్స్పై వచ్చిన రూమర్లు అన్నీ కలిసి సినిమాను వరుస వివాదాల్లోకి నెట్టాయి. దీంతో
సినిమా రిలీజ్ కూడా పదే పదే వాయిదా పడుతోంది. టాక్సిక్ ఇప్పుడు కేవలం మరో పాన్ ఇండియా సినిమా కాదు, కియారా అద్వానీ కెరీర్ కు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ గా మారింది. మొదట ఈ సినిమాను 2026 మార్చి 19న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా రిలీజ్ను జూన్ 4కి వాయిదా వేశారు. ఆ తర్వాత గ్లోబల్ స్థాయిలో భారీ విడుదల కోసం మరోసారి సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు కియారా ఆశలన్నీ టాక్సిక్ పైనే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే కియారా మళ్లీ టాప్ లీగ్లోకి కమ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం హీరోయిన్ కెరీర్ కు పెద్ద ప్లస్. కానీ ఆ సినిమాలు సరైన సమయంలో రిలీజ్ కాకపోతే ఆ హీరోయిన్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటోంది జాన్వీ కపూర్. దేవర లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు జాన్వీ చేస్తున్న మరొక పెద్ద సినిమా పెద్ది. పదే పదే వాయిదా పడుతున్న ఈ సినిమా ఆమె కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందా? జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా దేవర. ఎన్టీఆర్ సరసన తంగం పాత్రలో కనిపించిన జాన్వీ తన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ తో మంచి అటెన్షన్ తెచ్చుకుంది. సినిమా కూడా సక్సెస్ సాధించడంతో టాలీవుడ్ లో ఆమెకు మంచి ప్రారంభం దక్కింది. కానీ ఇప్పుడు ఆ విజయాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే సినిమా కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ విలేజ్ యాక్షన్ డ్రామా పెద్దిలో జాన్వీ అచ్చియమ్మ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది. గ్రామీణ రాజకీయాలు, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మధ్య సాగే ఈ సినిమాలో జాన్వీ పాత్ర చాలా ఫైర్ బ్రాండ్ గా ఉంటుందని టాక్. మొదట ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 30న, ఇప్పుడు జూన్ 4, 2026కి షిఫ్ట్ అయింది. ఈ వరుస వివాదాలు జాన్వీని కొంత నిరాశకు గురి చేసినా సినిమా ఫైనల్ అవుట్పుట్ పై మాత్రం ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఉందని సమాచారం. ఎందుకంటే పెద్ద హిట్ అయితే టాలీవుడ్లో జాన్వీ స్టార్ హీరోయిన్ రేస్లో మరింత స్ట్రాంగ్గా స్టాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా రిలీజ్ తర్వాతే ఆమె కొత్త తెలుగు ప్రాజెక్ట్స్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెద్ది నిజంగానే జాన్వీ కపూర్ కు భారీ బ్రేక్ ఇస్తుందా లేదా చూడాలి. ఒక కొత్త హీరోయిన్ కు ఒక్క సాలిడ్ హిట్ చాలు కెరీర్ ఒక్కసారిగా మారిపోవడానికి. కానీ అవకాశాలు వస్తున్నా సక్సెస్ కు దూరంగా ఉన్న హీరోయిన్ లిస్ట్ లో ముందుంది భాగ్యశ్రీ బోర్సే. గ్లామర్ రోల్స్ తో స్పెషల్ అటెన్షన్ తెచ్చుకున్న ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ అవతార్లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఈ కొత్త అవతార్ భాగ్యశ్రీకి నిజంగానే టర్నింగ్ పాయింట్ అవుతుందా, లేక సక్సెస్ కోసం మరో సినిమాకు ఎదురు చూడాల్సిందేనా? భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం లెనిన్ సినిమాలో ఆమె కనిపించిన కొత్త లుక్. అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ భారతి అనే పాత్రలో నటిస్తోంది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్కే పరిమితమైన ఆమె ఈసారి మాత్రం దుర్యోధనుడి తరహా పౌరాణిక గెటప్లో కనిపించి అందరినీ షాక్కి గురిచేసింది. భాగ్యశ్రీ కెరీర్ ప్రారంభమైంది బాలీవుడ్లో చిన్న చిన్న పాత్రలతో. ఆరియన్ 2, చందు ఛాంపియన్ లాంటి సినిమాల్లో కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ ద్వారా టాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రవితేజ సరసన జిక్కీ పాత్రలో గ్లామర్ గా కనిపించి ఆకట్టుకున్న సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినా సైమా బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డు ఆమెకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత కింగ్డమ్లో విజయ్ దేవరకొండ సరసన, అలాగే ఆంధ్ర కింగ్ తాలూకాలో రామ్ పోతినేనితో నటిస్తూ మరోసారి వార్తల్లోకొచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాల్లో ఒక్కటి కమర్షియల్ హిట్ కాలేదు. ఇప్పుడు అందరి ఫోకస్ లెనిన్ పైనే ఉంది. మొదట మే 1న రావాల్సిన ఈ సినిమా పెద్ద క్లాష్ను తప్పించుకునేందుకు జూన్ 26కి వాయిదా పడింది. ఈ డిలే కేవలం రిలీజ్కే కాదు, భాగ్యశ్రీ కొత్త అవకాశాలు, రెమ్యూనరేషన్, కెరీర్ ప్లానింగ్ పైన ప్రభావం చూపబోతోందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. లెనిన్ నిజంగానే భాగ్యశ్రీ బోర్సేకు భారీ బ్రేక్ ఇస్తుందా? సినిమా రిలీజ్ అయితే గానీ చెప్పలేం. బాలీవుడ్ లో హీరోయిన్ల కెరీర్ ను ఇప్పుడు కేవలం స్టార్డమ్ మాత్రమే కాదు, వాళ్ళ సినిమా రిలీజ్ డేట్లు కూడా నిర్ణయిస్తున్నాయా? భారీ ప్రాజెక్టులు, పాన్ ఇండియా హైప్, 100 కోట్ల బడ్జెట్స్ అన్నీ ఉన్నా సరే ఆ సినిమాలు వరుసగా వాయిదా పడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది ఆలియా భట్. 2024లో ఆలియా భట్ జిగ్రా రిలీజ్ అయింది. డిజాస్టర్ రిజల్టే వచ్చింది. ఆ తర్వాత ఆలియా భట్ బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ మొదలుపెట్టింది. అందులో ముఖ్యంగా అల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వస్తున్న మొదటి ఫీమేల్ లీడ్ యాక్షన్ ఫిల్మ్గా వస్తుంది. దీని మీద భారీ అంచనాలున్నాయి. ఆలియా భట్, శార్వరి వాహ్ ఇద్దరూ సూపర్ ఏజెంట్లుగా నటిస్తున్న ఈ సినిమా మొదట 2025 క్రిస్మస్కు రావాల్సిందే. కానీ విఎఫ్ఎక్స్ పనుల జాప్యం కారణంగా ముందుగా ఏప్రిల్ 2026కి, ఆ తర్వాత మళ్లీ జూలై 10, 2026కి వాయిదా పడింది. ఆల్ఫా వాయిదాకు మరో కారణం కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ సినిమా క్లాష్ను తప్పించేందుకే
మేకర్స్ రిలీజ్ ప్లాన్ మార్చినట్లు టాక్ నడుస్తుంది. ఇక మరోవైపు లవ్ అండ్ వార్ కూడా వరుస వాయిదాలతో వార్తల్లో నిలిచింది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియడ్ రొమాంటిక్ డ్రామా మొదట క్రిస్మస్ 2025కు అనుకున్న తర్వాత మార్చి 2026కి వాయిదా పడింది. ఇప్పుడు 2027 జనవరి 21కి షిఫ్ట్ అయింది. లవ్ అండ్ వార్ లో రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్ మధ్య సాగే లవ్ ట్రయాంగిల్ కథలో ఆలియా కీలక పాత్రలో కనిపించబోతోంది. భారీ సెట్స్, యుద్ధ నేపథ్యం, ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా బాలీవుడ్లో మరో విజువల్ గ్రాండియర్గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఈ రెండు భారీ సినిమాలు వరుసగా వాయిదా పడ్డం ఆలియా కెరీర్ ప్లానింగ్ పైన ప్రభావం చూపుతోందన్న చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ హిట్ అయితే ఆలియా భట్ మరోసారి బాలీవుడ్ టాప్ పొజిషన్ను మరింత బలంగా నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఈ వెయిటింగ్ ఆలియాకు మరో బిగ్ విక్టరీ తీసుకొస్తుందా లేక అంచనాల భారాన్ని ఇంకా పెంచుతుందా చూడాలి.